అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఎస్సీ వర్గీకరణ 3 దశాబ్దాల పోరాటం అనంతరం సుప్రీంకోర్టులో గ్రీన్ సిగ్నల్. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి ఓకే చేసింది, సానుకూలంగా స్పందించింది. కానీ ఎప్పుడైతే దీనిపైన ఒకవైపు సుప్రీంకోర్టు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు సానుకూలంగా స్పందించిందో, షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ప్రముఖంగా ఉన్నటువంటి మాల మాదిగ మధ్య కూడా వాళ్ళ మధ్య సమన్వయం లేకుండా విభేదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీలకు ధీటుగా మాలలు సభలు పెట్టడం, మాలకు ధీటుగా ఎస్సీలు మాదిగలు సభలు పెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన 1 కమిషన్ కమిటీ వేశారు. కానీ మనకు షెడ్యూల్ కులాలంటే ముఖ్యంగా 57 కులాలు మాత్రమే కనిపిస్తాయి. ముఖ్యంగా 59 కులాల్లో మనకు మాలలు మాదిగలు మాత్రమే కనిపిస్తాయి. కానీ మిగతా 57 కులాలు మాత్రం ఎవరు గుర్తించారు అని అంటున్నారు. దీనిపైన కొన్నేళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు 57 ఉప కులాల సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రాజలింగం గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, షెడ్యూల్ కులాలంటే మాలలు మాదిగలు అంతేవరకే తెలుస్తుంది. కానీ మిగతా 57 కులాలు ఇప్పుడు ఎవరి వరకు తెలియదు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ సంబంధించింది కూడా రాష్ట్ర ప్రభుత్వం 1 కమిషన్ వేసింది. సో ముందుకు ఏ విధంగా అంటారు, దీనిపైన ఏమంటారు మీరు? ముందుగా మీకు నమస్తే మేడం. ఎస్సీలు అంటే 59 కులాలు. 59 కులాల్లో బాగుపడ్డాయి మాల మాదిగ 2 కులాలు తప్ప 57 కులాలు ఈరోజు కూడా అంధకారంలో చీకట్లో మగ్గుతున్న కులాలు ఇవి. ఎందుకంటే ఈ కులాల గురించి పట్టించుకునే నాదుడు లేడు, పట్టించుకునే ప్రభుత్వాలు లేవు, పట్టించుకున్న పార్టీలు కూడా లేవు. ఏమంటామంటే సుమారు మేము 30 సంవత్సరాల నుంచి కృష్ణా నెంబడి తిరిగినాం, మంద కృష్ణా నెంబడి. ఎందుకు? వరికన్న కావాలి, వరికన్న అయితే మా 57 కులాలు మంచి జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి పోరాడుతున్నాం, చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మరి సుప్రీంకోర్టు అత్యంత ఉన్నత స్థానము 7 మంది జడ్జీలు వరికన కోసం వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇక్కడ వరికన కావాలంటే కొంతమంది మాలలు అడ్డుకుంటున్నారు పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మేము ఏమంటున్నామంటే ఇక్కడ మాలలు అది ఎందుకు అడ్డుకోవాలి? వాళ్ళకంటే 57 కులాలు ఈ రోజు దాకా చాలా వెనుకబడి తినడానికి తిండి లేదు. మీరు వస్తూ పోతుంటే ఈరోజు కూడా బస్సుల దగ్గర, బొంబాయి బస్సుల దగ్గర, అలాగే రోడ్ల మీద, చౌరస్తల మీద ఈరోజు అడుక్కొని తినే పరిస్థితి మాది. కానీ మాకు కాకుండా ఈ వరికన్ అనేది ఈ 2 మాదిగలు మాకు కావాలంటారు, మాలలు మాకు కావాలంటారు. 57 కులాల గురించి పట్టుకునే పరిస్థితి లేదు. అంటే వాళ్ళ మేము తినాలి అంటారు తప్ప 57 కులాలు ఎటు పోతే మాకేంది అని. అవసరం వచ్చినప్పుడు 57 కులాలు 59 కులాలు అంటారు. 59 కులాలు 57 కులాలు ఎందుకు పట్టించుకుంటారని చెప్పి ఇక్కడ మాల సోదరులు అడుగుతున్నా, ఇక్కడ మాదిగ సోదరులు అడుగుతున్నా. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చూసినా మాకు కావాలి. వీళ్ళు ఏమంటారు? మాది వాళ్ళు ఏం చెప్తారు? మాలలు తింటున్నారు అంటారు, మాలోళ్ళు ఏమంటారు? మాదిగలు తింటున్నారు అని చెప్తారు. 57 కులాలు అసలు అందలేదు. ఈ రోజు కూడా మేము అడుక్కొని తినే పరిస్థితి మాకున్నప్పుడు వాళ్ళతో ఎక్కడ పోటీ పడుతున్నామని అడుగుతున్నాం. అంటే ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇది వర్గీకరణ అనేది అమలు అవుతుంది, ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన తీసుకుంటున్నామని చెప్తుంది. అదే విధానం తెలంగాణలో కూడా తీసుకెళ్తామంటూ 1 కమిషన్ అనేది ఏర్పాటు చేసింది. జనాభా ప్రాతిపదికనే కదా ఇప్పుడు ఏ వర్గీకరణ అమలు చేసింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఏ రిజర్వేషన్ కూడా. మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకం అంటే మేము వరికన్ అనేది సుప్రీంకోర్టు వాళ్ళు జనాభా లెక్కల ప్రకారం చేయమని చెప్పలేదు. వాళ్ళు ఏ కులం అయితే వెనుకబడ్డదో, ఏ కులం అయితే చిట్ట చివరిలో ఉన్నదో ఆ కులాన్ని బట్టి వెనుకబడిన తానం బట్టి చేయమని చెప్తారు. కానీ ఇక్కడ వీళ్ళేం చెప్తారు అంటే జనాభా ప్రతిపాదన చేయాలంటారు. జనాభా ప్రతిపాదన చేయాలంటే మేము చాలా జనాభా తక్కువ ఉంటాం. తక్కువ ఉన్నప్పుడు తక్కువ పర్సెంట్ వస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ఎట్లా మాకు అక్కడ సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఇక్కడ ఎట్లా డిసైడ్ చేస్తారని అడుగుతున్నాను. ఇట్లా మాదిగల్ని అడుగుతున్నాం. వాస్తవానికి ఇక్కడ మాలంటే వాళ్ళు వద్దు అంటారు అనుకో. మేము ఏమంటున్నామంటే అక్కడ సుప్రీంకోర్టు ఏదో తీర్పిచ్చిందో జనాభా ప్రతిపాదన ఇవ్వలేదు. అక్కడ ఏ కులం అయితే వెనుకబడితనం ఉందో ఆ వెనుకబడితనం బట్టి చేయమని చెప్తున్నారు. మేమేమంటున్నాం దాన్ని బట్టే చెయ్యాలి. దాన్ని బట్టి చేయకుండా మాకు 9% ఓలంటారు, 10% ఓలంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటే ఇక 57 కులాలకు ఇంకా నట్టే ఏటిలో ముంచినట్టే కదా. అప్పుడు మా మందకృష్ణ అని అంటుండే మాలకు మాది కొట్లాడి వచ్చినప్పుడు మాదిగల సైడ్ ఉంటా, మాదిలకు ఉపకులాలకు కొట్లాడి వచ్చినప్పుడు ఉపకులాల సైడ్ ఉండి మాట్లాడతా అన్నాడు. మా కృష్ణని అడుగుతున్నాం మీ ద్వారా. ఆ రోజు ఎట్లయితే అన్నావు నువ్వు
ఇప్పుడు మాదిగా ఉపకుల కష్టం వచ్చినప్పుడు ఉపకుల తరపు ఉంటే మాట్లాడుతున్నావు కదా, ఈ రోజు ఎందుకు మాట్లాడుతలేవని కృష్ణని అడుగుతున్నా. ఎందుకంటే ఆ రోజు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఆల్రెడీ మేము అంత ఇంత బాగుపడ్డాము, మాలలు బాగుపడ్డారు, మరి మీరు బాగుపడలేదు కాబట్టి మీకు ముందుండి పని చేస్తున్నాడు. ఇప్పుడు మా ఊసెత్తలేడు ఆయన. మా కులం ఎంతనో మాకు అంత రావాలంటే వాళ్ళ కులం ఎంత జనాభా ఎంత ఉందో అంత రావాలంట. తక్కువ వద్దంట, ఎక్కువ వద్దంట. అంటే నువ్వు పెద్దన్నగా ఉండి అవసరం పడితే మాకు 2% 3% ఎక్కువ ఇచ్చి నువ్వు పెద్దన్నగా నిలబడి పనిచేయాలి. కానీ మేము వాళ్ళకంటే తక్కువ తీసుకోము, మా జనాభా మేము ఎక్కువ తీసుకుంటామంటే అది ఎక్కడ పోతుందని అడుగుతున్నాం కృష్ణను. ఇప్పుడు ఉద్యమకారునివి 30 సంవత్సరాలు పనిచేస్తున్నాము, మీ ఎంబడి పనిచేస్తున్నాము, ఆ రోజు నడిచినాము, ఈ రోజు నడుస్తున్నాము. మేము ఏమడుతున్నాం అంటే కృష్ణనకు మీరు పెద్దన్నగా ఉండి మేము ఆల్రెడీ చాలా వెనకబోయి చాలా అన్యాయం అవుతున్నాము. ఇప్పుడు కూడా ఆ రోజు ఎట్లయితున్నారో మీరు 57 కులాల తరపు ఉంటాని చెప్పి ఆ విధంగా ఉండి మా ముందుండి 8% ఇవ్వాలని చెప్పి కృష్ణ ద్వారా అడుగుతున్నాను. మాకు 8% ఇస్తే మేము బాగుపడతాము. మా పిల్లలు బాగుపడలేదు, వాళ్ళ పిల్లలతోటి మా పిల్లలు ఏర్పడిపడతారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అక్కడ మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు. మా ఉపకులాలు ఎవరున్నారు? ఎవరు లేరు. ఉన్నా కానీ ఎవరు అక్కడికి ఉండొచ్చు, వాళ్ళు పట్టించుకోరు. మేము ఏమంటున్నామంటే వరికన్నా కావాలంటే జనాభా ప్రాతిపదికన కాదు, జనాభా ఎవరైతే వెనకబడతానమున్నారో, ఎవరైతే చిట్ట చివరిలో ఉన్నారో, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, చిట్ట చివరికి అందిన ఫలాలు అందినప్పుడే అప్పుడు ఇది ఒక వరికన్నా ఏది మన రిజర్వేషన్ ఉండాలన్నాడు. కానీ మేము అంబేద్కర్ వారసులు మొగలంటారు, అంబేద్కర్ రోడ్లో నడుస్తున్న మొగలంటారు. కానీ మీ అంబేద్కర్ వారసులు ఈరోజు ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నాను. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది కదా. అన్యాయం జరిగినప్పుడు మీరు అంబేద్కర్ వాసినప్పుడు ముందు నిలబడి కొట్లాడాలి కదా. మాకు కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళము, కళ్ళు లేని వాళ్ళము, చదువు లేని వాళ్ళము, మాకు ఇలాంటి వాళ్ళు పక్క పెట్టేసి మీరే డెవలప్ అయిన వాళ్ళు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు, మినిస్టర్లు అయిన వాళ్ళు, సీఎం దాకా పోయిన వాళ్ళు మీరు కొట్లాడితే కింద ఉన్న 7 కులాలు 57 కులాలు అన్యాయం చేయాలని కొట్లాడుతున్నారో అడుగుతున్నాను. చట్టసభల్లో కావచ్చు, ఉన్నత స్థాయిగా మాదిగల్ని అంచివేసి మాలలు ఎదుగుతున్నారని కూడా ఒక జరుగుతుంది. దీనిపైన ఏమంటారు? ఏంటి వాళ్ళకి వాళ్ళైనా పోటీ ఏంది, ఏమంటారు? వీళ్ళేమంటారు, మొన్న వీళ్ళేమంటారు 70% వీళ్ళు ఎక్కువ ఉన్నారు అంటారు, 50% వీళ్ళు మాల మాదిగలే అనుకుంటున్నారు. ఇంకా 57 కులాల గురించి ఎందుకు ఆలోచన చేస్తారని ఇద్దరిని అడుగుతున్నాను. ఏమంటే వీళ్ళే అంటే ఎట్లుంది అంటే కొబ్బరి చెప్ప కోతి దొరికితే ఎట్లున్నదో నేను ఎత్తుకపోవాలని చూస్తుంది తప్ప 57 కులాలు కింద ఉన్న కులాలు ఎవరు న్యాయం చేస్తున్నారు? ఎవరు న్యాయం చేస్తలేరు. అక్కడ మాలలు చేస్తలేరు, మాదిగలు చేస్తలేరు. మేము ఏమంటామంటే మీ ఇద్దరు డెవలప్ అయినారు, మీ ఇద్దరు తిండి బలిచిరు, దొడ్డుగా అయ్యారు, బాగా అయ్యారు. మీకేమైనా కింద ఉన్న కులాలకు ఇవ్వాలి కదా, పంచాలి కదా. ఇప్పుడు నాకు తక్కువ ఉంది అంటే ఇప్పుడు రోడ్డు మీద నిలబడితే మీరు బలిచిన వాళ్ళం, మేము బలిచిన వాళ్ళమా? కనబడుతుంది కదా. ఈ రోజు తిండి లేకుండా ఈ రోజు రోడ్ల మీద పోతుంటే అడుక్కొని తినే వాళ్ళు మా బతుకులు. ఈ రోజు రోడ్డు మీద పోతుంటే గుడిసెలు వేసుకొని ఇండ్ల మీద ప్లాస్టిక్ గుడిసెలు వేసుకునే బతుకులు మావి ఈ రోజు కూడా. ఇంకా ఇప్పటికీ మీరు డెవలప్ కావాలంటే ఇక్కడ మాదిగలు డెవలప్ కావాలి అంటారు, మాలకు డెవలప్ కావాలంటే అంటే డెవలప్ మేమా, బలిసిన వాళ్ళు మేమా? కాదు కదా. మీరు బలిసిన వాళ్ళు, బాగా తిన్నోళ్ళు, బాగా ఉన్నోళ్ళు, అన్ని రకాలు మీరు ఉన్నారు కాబట్టి అవసరం పడితే మీ దాంట్లోకి తీసి మాకు ఇవ్వాలని అడుగుతున్నాం. మేము మీ దాంట్లోకి తీసి మాకు ఇవ్వాలి కదా. ముగ్గురు అన్నదమ్ములు అంటున్నారు కదా, మరి బాయ్ అంటున్నాం కదా. బాయ్ ఉన్నప్పుడు మాకు ఇవ్వాలి కదా. అంటే మీరే ఆనాడు మీరే పంచుకొని మీరే తింటే మీరు ఎట్లున్నదంటే పరిస్థితి. వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు, వేరే మధ్య రాణిస్తలే వీళ్ళు. కొట్లాట ఏమవుతుంది? ఈ 3 కులాల కొట్లాట. ఇది మాల మాదిగ 57 కులాలు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల్లో కానీ ప్రభుత్వాల్లో కానీ అందరూ సూచించేది ఏంది? మాల మాది కొట్లాడు చూపిస్తున్నారు. అది కాదు, ఈ 57 కులాల కొట్లాడ కూడా ఉంది. ఇలా ఈ 57 కులాలకు న్యాయం జరగాలంటే వరికలకు తప్పనిసరి జరగాలంటే మాకు న్యాయం జరగాలంటే మాకు ఒక 8% ఇవ్వని అడుగుతున్నాము. దానికి ఏముంది? ఇప్పుడు బిలో చూస్తే మేడం దాంట్లో మాది దాంట్లో 19 కులాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు 8% వాటా అడిగితే ఇక్కడ జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళు కోల్పోతారు కదా, వాళ్ళకి నష్టం కలుగుతుంది కదా. అరే సుప్రీంకోర్టు కూడా జనాభా లెక్కలు ఇవ్వమని లేదు. అక్కడ ఏది వెనుకబడితనం ఉన్నదో వాళ్ళకి ఎక్కువ ఇవ్వమంటుంది, వాళ్ళని చూసి ఇవ్వమంటుంది. అక్కడ ఏం రాసేయలేదు. వాళ్ళు చెప్తే వీళ్ళేమో జనాభా ప్రకారం అడిగితే జనాభా ఎట్లా ఉంటారు వాళ్ళు? ఎందుకంటే చదువులో ముందు ఉన్నారు, విద్యలో ముందు ఉన్నారు, రాజకీయంగా ముందు ఉన్నారు. మీ దేంట్లో లేము, ఉద్యోగాలు లేము, ఉద్యోగాలు లేము, చదువులు లేము, రాజకీయం లేము. వాళ్ళతో దేంట్లో పోటీ పడతాం మేము? మీకు నోరు ఉన్నది, రాజకీయంగా మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు, సెంట్రల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు జనాభా లెక్కలు అడుగుతున్నారు. జనాభా లెక్కల ప్రకారము సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు.
వాళ్ళు ఏమన్నారు, ఏ కులం అయితే వెనుకబడితనం ఉంటుందో ఆ వెనుకబడితనం బట్టి మీ రిజర్వేషన్ పంచాలని చెప్పారు అలా. కానీ ఇప్పుడు వీడికి వచ్చేసి జనాభా లెక్కల ప్రకారం అంటే ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరి నోటి కాడ బుక్క గుంజుకుంటారు, ఎవరి కంచంలో అన్నం గుంజుకొని తినాలని చూస్తున్నారు వాళ్ళని అడుగుతున్నాను. ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్ అనేది 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన వెళ్తుంది. ఇప్పటికి అభ్యంతరాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యంతరాలను స్వీకరిస్తుంది. మీరేమైనా అభ్యంతరాలు చెప్పారా? వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? మేము చెప్పాం మేడం, మేము ఏమన్నామంటే మాకు 57 కులాలకు దీంట్లో మేడం 57 కులాలు బేడబుడ జంగం, మాస్తి, చిందు, బైన్లా, గోసంగి, ఒలెదాసరి, నేతకాని, అలాగే మళ్ళా పంబల, మాంగ్, ఈ కులాలు మేడం చాలా కులాల మటుకు ఈ సెన్సార్ చేసే జాతులు ఇవన్నీ. ఇలా ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా అడుకొని తిని పాటలు ఆటలు ఆడి ఉన్న కులాలు ఇవి. ఈ రోజు వీళ్ళకు అవి లేవు, పోయినాయి, మొత్తం మీకు తెలుసు అన్నీ పోయినాయి. అలాంటినప్పుడు మేము వాళ్ళతోటి పోటీ పడి మేము పోయి షమీమ్ అఖ్తర్గా కలిసి మా డిమాండ్లు ఏమో అడిగినాం. మీకు చెప్పిన ఒకసారి మాకు అన్ని కులాల్లో కంటే అన్యాయమైన మీకు తెలుసు, మేము ఇప్పటికి కూడా మాకు చదువుకోవడానికి కులం సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, ఆర్డీఓ ఇస్తుంటూ కలెక్టర్ ఇస్తున్నాడు. మరి ఇలాంటి మా కులాలకు మాదిగలతో ఉండి జనాభా లెక్కల ప్రకారం మీరు ఇస్తా అంటే మేము ఎక్కడ పోవాలి అంటే ఆయన బాగా వాస్తవానికి సార్ బాగా స్పందించరు, బాగా చూసిరు, ఇది వాస్తవం జరుగుతుంది, ఇది మేము ఆలోచించి గవర్నమెంట్ రాస్తామని చెప్పిన ఆయన. గవర్నమెంట్ చేయాలి కదా, ఇది ప్రభుత్వం చేయాలంటే ప్రభుత్వం ఎవరు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు మంచి హృదయం ఉంటే ఉపకులాల గురించి అన్ని కులాలకు సమానం చూడాలంటే వాళ్ళు ఏమంటున్నామంటే డెవలప్ అయిన కులాలు ఏమున్నవి, డెవలప్ కాని కులాలు ఏమున్నవి, ఏమంటున్నాం డెవలప్ అయిన కులాలకు తక్కువ ఇవ్వండి, డెవలప్ అవుతున్న కులాలకు కొంచెం ఎక్కువ అండి. దాని తర్వాత ఇంక ఎక్కువ బాగా డెవలప్ తక్కువ ఉన్నాం కదా, వాళ్ళకి ఎక్కువ అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళకు బాగా పోల్చుకుంటే ఎక్కడ మేము పోటీ పడలేము. ఇప్పుడు ఎట్లయిపోయిందండి పరిస్థితి, రెడ్డిలు, బ్రాహ్మణ్స్, కమ్మాసు వీళ్ళంతా మాదిగలకు దూరం పెడుతున్నా అంటారు. ఇప్పుడు మాకు రెడ్డిలు, కమ్మాస్, కాపలు అయిపోయారు. ఇప్పుడు మమ్మల్ని ఎప్పుడైతే వర్గ పెద్ద కులాలతోటి మేము పోటీ పడుతున్నామంటే మా ఎస్సీలో కూడా 59 కులాలు అంటే ఒక కులానికి అంచు వేస్తారు కదా. ఇప్పుడు ఒక్క కులానికి ఒక అంచు వేస్తారు, మీరు మీద ఉన్నారు, మాలలు ఉన్నారు, ఉన్న 57 కులాలు మొత్తం అంచు వేస్తారు, పైకి రానియకుండా. మా ఊసెత్తలేరు ఎవరు, మాది ఎత్తలేరు, ఇక్కడ మాలు ఎత్తలేరు. ఇక్కడ వివేక్ గారు ఉన్నారు, వివేక్ గారు కూడా ఎప్పుడు కూడా మా ఉపకులం గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఇక్కడ మందకృష్ణ మాట్లాడు, కానీ ఈ మధ్యలో ఆయన మా ఉపకులం గురించి మాట్లాడలేదు. మా వాటా మాకు కావాలి, మేము ఎంత ఉందామో మా అంత జనాభా ఇవ్వంటే ఎన్నిక 57 కులాలు నీరు నోరుతో చెప్పినావు. కొన్ని 30 సంవత్సరాల నుంచి వెనకబడ్డ కులాలకి ఎంబడి ఉంటా, 57 కులాలకి ఎంబడి ఉంటా, పని చేస్తా అని చెప్పినావు. ఇప్పుడు ఎందుకు కులాల గురించి మాకు మా జనాభా ఎంత అంతే కావాలంటే అంటే కింద కులాలను కూలగొట్టడానికి ఉన్నావని అడుగుతున్నాను మీ ద్వారా. మొదటి నుంచి కూడా మందకృష్ణ మాదిగ అంటే కేవలం మాదిగలకే పరిమితం కాదు, అన్ని కులాలకు సమన్వయ న్యాయం చేస్తాను కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ మీరెందుకు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు? మీ వెనక ఎవరున్నారు? వాస్తవం చెప్పారు మీరు. 30 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాను నేను, 30 సంవత్సరాల నుండి మాదిగా ఉపకులాలకు ఎంబడి ఉన్నాడు, కాదని దానికి ఎట్టి పరిస్థితి అనే కొట్టేది లేదు. కానీ అప్పుడు ఏమన్నాడు, మళ్ళీ గుర్తు చేస్తాను మీకు, ఏమన్నాడు, మాదిగా ఉపకులాల కష్టం వచ్చినప్పుడు, తక్కువ వచ్చినప్పుడు, తక్కువ అంచివేస్తున్నప్పుడు ఉపకులాలు ఎంబడి కొట్లాడి మాదిగలతో కొట్లాడి గుంజిస్తా అన్నాడు. అలాంటి ఎందుకు గుంజేవని అడుగుతున్నాను. ఇప్పుడు ఏమంటుండే ఆయన, లేలే మా కులం గురించే మా జనాభా ఎంత ఉందో అంత ఎక్కువ ఇస్తే తీసుకోను, తక్కువ ఇస్తే కూడా అంటున్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటున్నా. ఆ రోజు 30 సంవత్సరాల నుంచి 57 కులాల గురించి మాదిగ గురించి కొట్లాడినావు కదా, ఆ రోజు మంచిగా చేసినావు కదా, మరి ఎందుకు మమ్మల్ని వదిలేస్తున్నావు అంటున్నా. మాకెందుకు అన్యాయం అనుకుంటున్నావు అంటున్నాను నేను. ఎందుకంటే ఆ రోజు చెప్పింది ఈ రోజు ఆ మాట మీద నిలబడు, నీవుతోనే అన్నావు కదా, ఆ మాట మీద ఉండని చెప్తున్నాం మేము కృష్ణన్న గారికి. ఇప్పుడు షెడ్యూల్ కులాల మొత్తం 59 ఉన్నాయి కదా, ఇప్పుడు 59లో మీరు 57 వరకు ఉపకులాలు ఉన్నాయి. సో మొత్తం ఎంత జనాభా ఉంటుంది? ఇప్పుడు 8% ఎంత ఇస్తే ఎలా? మేము సుమారుగా 30 లక్షల జనాభా ఉంటాం మేడం. ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ వరికన్నా కూడా ఈ 2011 లెక్కల ప్రకారం చేస్తా అంటారు. 2011 లెక్కల ప్రకారం కాదు, ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారు చేస్తారు. అదేది మన జనాభా లెక్క రేవంత్ రెడ్డి గారు చేశారు, ఆ లెక్క ప్రకారం చేయమంటున్నాం మేము. ఆ లెక్క ప్రకారం చేస్తే మా జనాభాకు మేము ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే మాదిగలు ఉన్నారు, మాదిగలు కొంత 30 లక్షలు ఉంటుంది అంటారు. ఆ రెండు కలిపి మాదిగలు కలిపి ఎంత ఉంటుంది జనాభా? వాళ్ళు ఒకరు 70 లక్షలు అంటారు, 30 లక్షలు అంటున్నారు. అట్లా అంటే మన కేసీఆర్ గారు జనాభా లెక్కలు చేసినప్పుడు ఉపకులాలు 17 లక్షలు మేమే ఉన్నాము, 22 లక్షల దాకా మేమే ఉన్నాము. మాలలో మాది సమానం ఉన్నట్లు అట్లా బట్టి చూస్తాము, మాది సమానం ఉన్నాం, ఉపకులాలు. మేము ఏమంటున్నామంటే వాళ్ళ జనాభా మా జనాభా కాదు, ఏమైనా ఏదో ఎవరైతే ఏ కులమో జరగబడ్డో దాని పక్కన తీయాలని చెప్తున్నాం మేము.
ఇంకోటి ఏంటంటే ఈ జనాభా ఇప్పుడు ఈ ఇచ్చిన తర్వాత సుమారు 20% పెంచాలి. 20% పెంచితే అప్పుడు బాగుంటుంది. కానీ ఇదే 15% ఇస్తే మళ్ళీ ఇదే కొట్లాడ తప్పదు, ఇదే లొల్లి అవుతుంది, మళ్ళీ రోడ్డు మీద వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఇది సాధించడం వరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు అమలు పరుస్తారా పరచరా అని కూడా, ఎందుకంటే ఆగస్టులో మనకు రిజర్వేషన్ సంబంధించింది తీర్పు కూడా వచ్చింది. కానీ ఇప్పటి వరకు వన్ మ్యాన్ కమిషన్ చోట ఏమైనా లేట్ చేస్తున్నారా, డిలే చేస్తున్నారా? దీనిపైన ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే మేము ఏమంటున్నామంటే వన్ మ్యాన్ కమిషన్ చేసింది మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు శాస్త్ర ప్రకారం పోవాలని ఆలోచన ఉంది ఆయనకు. మళ్ళీ ఎవరు కోర్టు పోతే మన కొట్టివేత ఉంటుందేమో అని చెప్పి ఆలోచనతో చేసారు. ఇది కూడా అన్నాం, ఈ కమిషన్ల వల్ల ఆనాడు ఊషా మేర కమిషన్ వచ్చింది, దాంతో అయ్యింది ఏమి లేదు. తర్వాత రామచంద్రరాజు కమిషన్ వచ్చింది, ఏమైంది. ఇప్పుడు ఇది కూడా అవుతుందా కాదు మాకు నమ్మకం అనిపిస్తలేదు. ఎందుకంటే ఆనాడు ఏమన్నాడు ఎవరు మన రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ మీటింగ్లో లక్షల మంది ముంగట కారిగారు ముంగట మేము వరీకరణ చేస్తాము తప్పనిసరిగా అని అన్నారు. సరే, అక్కడ ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇచ్చినప్పుడు మరి వెంటనే రెండు సభల్లో మన రేవంత్ రెడ్డి గారు లేచి అన్ని భారతదేశంలో మొట్టమొదటిగా రిజర్వేషన్ పాలాలు ఇచ్చేది నేనే రిజర్వ్ చేస్తా అని చెప్పిండు. ఆ ప్రకారం ఉండమంటున్నాం మేము కూడా చెయ్యాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరు కొట్లాడేది మాది జీవితకాలం 30 సంవత్సరాలు నాన్స్తున్నారు ప్రభుత్వాలు. ఆనాడు మన తెలుగుదేశంలో మా చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 దాకా చేశారు. అప్పట్లో కొంతమంది ఉపకులాలు బాగుపడ్డాయి, ఉపకులాలకు ఉద్యోగాలు వచ్చినాయి, మాదిలకు వచ్చినాయి, మాలలకు వచ్చినాయి. మళ్ళీ 2006 తర్వాత 2004 తర్వాత కొట్టేసింది, అది కోర్టు మాలలు పోయారు. మేము ఏమంటున్నామంటే అట్లా పోకుండా వాస్తవం చెప్పాలంటే ఇంకా కొంచెం వెనుకపోతే ఈ యొక్క మన నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వచ్చి లక్షల మంది ముంగట వరీకరణ చేస్తా అని చెప్పిండు. ఇదే వరీకరణ అనేది పార్లమెంట్ చేసేది అంటున్నా. పార్లమెంట్ చేస్తే ఇప్పుడు దేశమంతా పోతుంది కదా. ఇప్పుడు ఇక ఒక తెలంగాణకి ఇచ్చేసి మీరు చేసుకోరంటే ఎవరి గురించి ఏమవుతుంది? ఎవరు అన్యాయం కావాలి? ఇది ఎవరు కొట్టుకొని రావాలనేది ఎట్లా? అది అదే ఇప్పుడు మీరు కావాలనుకున్నప్పుడు వేరే రాష్ట్రాలు కూడా మీ ప్రభుత్వాలనే కదా, అక్కడ వెయిట్ చేయొచ్చు కదా. అట్లా పరిస్థితి. సరే, అది కూడా మాకు ఏమనుకున్నాం అంటే మాకు ఏదేమైనా మాకు వరీకరణ చదివితే బాగుంటుంది. ఆ వరీకరణలో 57 కులాలు బాగుపడుతుంది అనుకుంటున్నాం మేము. మరి బాగుపడుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు కొట్టుకొని ఈ మధ్యలో ఎవరు రాకుండా ఇప్పుడు అన్ని టీవీలు కూడా మేడం ముఖ్యంగా మీకు మీ ఆర్టీవీకి మీకు మీ యజమానికి దండాలు వందనాలు. ఎందుకంటే ఈ టీవీల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఉన్నోని డప్పు కొడుతున్నాయి. ఎవరన్నా సినిమా యాక్టరు వాళ్ళ పిల్లకనో చచ్చిపోయింది అనుకో వాళ్ళు టీవీలన్నీ చూస్తున్నాయి. నిజంగా వెనుకబడ్డ కులాలు మావి, ఈరోజు తిండి లేని కులాలు మావి, చదువు లేని కులాలు మావి, కాలు లేని కులాలు మావి. ఆ కులాలకు తీసుకొచ్చి టీవీలో చూపించి కొన్ని లక్షల మంది కులాలు ఇట్లున్నాయి, ఇంకా 57 కులాలు ఉన్నాయని చెప్పి ఏ టీవీ మాట్లాడతలేదు. మీ టీవీకి మమ్మల్ని పిలిపించి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మరొకసారి మీ యజమానికి మీకు వందనాలు మేడం. ఎందుకంటే ఇవి టీవీలు కానీ పేపర్లు కానీ అమ్ముడుపోతున్నాయి. ఎవరు డబ్బు ఉన్నదో ఇప్పుడు మీరు కోట్లు సంపాదించరు, అది ముఖ్యం కాదు. వెనుకున్న కిందున్న కులాలకు ఏమవుతున్నారు మీరు అన్నిటి సూచించొద్దు అన్నము, సూచించండి. కానీ రాజకీయంగా కాదు, జీవితానికి నాశనం అయిపోతున్నాం కదా. అలాంటి కులాలు ఎందుకు సూచించాలని మీడియా ద్వారా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు వర్గీకరణ అంశంలో ఇప్పుడు మందకృష్ణ మాదిగ స్టాండ్ ఒకవైపు అయింది, ఇటు వెంకటస్వామి స్టాండ్ ఒకటైంది, మళ్ళీ మీది ఒకటైంది. మీ మధ్య మీరు ఐక్యత కోల్పోతున్నారా ఏంటి? మేము ఏమంటున్నాం అంటే మాకు ఎంత వస్తుందో అంత కాదంటున్నాం. జనాభాలో ఏ ఐక్యత అంటే ఐక్యత ఉంటాం అందరం. రేపు ఇది అయిపోయిన తర్వాత అంతా ఐక్యమవుతాం. ఇప్పుడు వరీకరణ అయిన తర్వాత 30 సంవత్సరాలు జరుగుతుంది వరీకరణ నుంచి. వరీక అయిన తర్వాత లొల్లి పంచాయతీ ఉంటుంది. ఇక అప్పుడు అవసరం పడితే అందరము మాది ఉపకులాన్ని కలిసి మరి ఏదన్నా రాజకీయంగా వేసుకుందామా, ఇంకేం పోదామా బాగుంటుంది. కానీ ముందు తిండి లేదు కదా, కంచంలో తినడానికి తిండి లేనప్పుడు ఏ రాజకీయంగా పోతాము, ఎవరు కలిసి ఉంటాము? ఇప్పుడు కలిసి ఉండాలంటే అందరు కడుపులో తినాలి కదా. ఒకళ్ళు బిర్యానీ తింటారు, ఒకళ్ళు పప్పుతో తింటారు. మేము కారం మెతుకులు లేవు అంటున్నాను నేను. మాకు కారం మెతుకులు తినడానికి దొరకలేదు. మీతోటి మీరు కడుపు నిండి మీరు హాయిగా మీరు అంటూ ఉంటే మీ కడుపులో మండుకుంటా మా కడుపు మండుతూ ఉంటే మీ ఆకలి మండుతో నిద్ర లేక ఉంటున్నాం మేము. వాళ్ళు ఆయన నిద్రపోతున్నారు, మంచిగా తిన్నారు తాగిరు, మంచిగా నిద్రపోతున్నారు. కానీ నిద్రపోకుండా ఉన్న కులాలు మా బుడగజంగం, మా మాస్టి, మా చిందు, మా బైన్లా, మా గోసంగి, మా ఒలిదాసరి, మాంగు, పంబల, ఇలాంటి కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి కదా. మేము ఇక్కడ మాకు తిండేడు ఉంది, మీరు సంతోషంగా ఉన్నారు కదా, మనం తింటూ ఉంటారు కదా. అంటే సంతోషంగా ఎమ్మెల్యేలు మీరు ఉన్నారు, మినిస్టర్లు మీరే ఉన్నారు, విద్యలో మీరు ఉన్నారు, ఉద్యోగాల్లో మీరే ఉన్నారు. మా ఉద్యోగాలు ఏడున్నాయి? కానీ మాదిగలు మాత్రం మాలల ముందు ఉన్నారని మీరు చెప్తాను, మీరు మాత్రం మాదిగల ముందు ఉన్నారంటారు ఏంది? ఇద్దరు మా దృష్టిలో ఇద్దరు ముందే ఉన్నారు, ఇద్దరు సమానం ఉన్నారు. కొంచెం తేడా ఉండొచ్చు
కానీ ఎప్పుడుండే తేడా కృష్ణన్న గారు 2006లో 1996లో బీటెక్ పెట్టక ముందు ఆ రోజు మాలలు బాగా గట్టిగా ఉన్నారు వచ్చిర్రు. కొన్ని సంవత్సరాల తర్వాత మాదిగా మంద కృష్ణన్న గుంజుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వాటా ఎందుకు ఇవ్వని గుంజుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సమానం ఉన్నారు. ఏం లేదు, కొంచెం రూపాయి ఆట అని అటు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు సమానం ఉన్నారు. అంతకన్నా ఆనాటి నుంచి ఈనాటి దాకా స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు దాకా మేము ఇంకా వెనకబడి ఉన్నాము. వాళ్ళు ఇచ్చిన మెట్లు అంటే పైన ఉంటే కింద కాలు వెట్టి దగ్గర ఉన్నాం మేము. కాలు పెట్టడానికి ఇస్తలేదు మాకు, నిత్యం ఎక్కడానికి కూడా మాకు ఇస్తలేదు. అంటే పరిస్థితి ఎంత వెనకబడ్డది, ఎంత కులాలు వెనకబడి చేస్తున్నారు వీళ్ళు. చెప్పడానికి 59 కులాలు ఎస్సీలు అంటారు. కానీ వాస్తవం చెప్పాలంటే కొంత మాలలు కావచ్చు, మాదిగాలు కావచ్చు, ఉపకులాల గురించి ఇంతమంది టీవీలో మాట్లాడుతూ గమనించండి. మీరు చాలామంది మాట్లాడుతున్నారు, మేధావులు మేము అంటున్నాం కదా. ఎప్పుడన్నా ఉపకులాల గురించి ఎత్తిన మాల సోదరులు ఉన్నారు? ఇంతవరకు లేరు. మాదిగోళ్ళు అన్న ఎత్తుతారు ఉపకులాన్ని. సార్ వాళ్ళు చేసినా చేయకున్నా ఉపకుల అన్యాయమైనవి మన కింద ఉన్నాయి అంటున్నారు. కానీ వీళ్ళు 5 కూడా అన్నారు కదా, వీళ్ళు ఉపకులాలు నోట్లకెళ్ళారు ఉపకులాలని. ఇదెక్కడ న్యాయము? అంటే మాకు వాళ్ళు ఒక దొరలా రెడ్డిలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అంటరాంతనం అంటే ముందు వీరి దగ్గర ఉంది, మాకు రెడ్డిల దగ్గరనో ఇంకా పెద్ద కులాల దగ్గర లేదు. అంటరాంతనం మాల మాదిగా చూస్తున్నారు మమ్మల్ని. మాదిలు కాదు కానీ మాలను చూస్తున్నారు. మా పేరు ఉచ్చారణ కూడా చేయరు. అంటే ఇంక ఏడున్నట్టు, ఏడు న్యాయం ఉన్నట్టు. మేము అంబేద్కర్ చాలామంది అంటే అంబేద్కర్ వాసన ఓలు అంటారు, అంబేద్కర్ దాని గురించి చెప్తాను ఓలు అంటారు. మీ అంబేద్కర్ వాసన ఎక్కడ పోయినా అడుగుతాను నేను. ఉపకుల గురించి అడిగినప్పుడు ఉండాలి కదా. అరే మీకు అన్యాయం జరుగుతుంది భయ, నిజంగా మీరు మమ్మల్ని పిలిచి అరే మీకు ఏం జరిగింది, అన్యాయం ఉంది మేము చేస్తాం. ఎప్పుడు రాలేదే మాలలో, ఎందుకు రాలేదు? మీ న్యాయం కావాలి కదా. మీ ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ ఉంటామంటారు కదా. మాకు అన్యాయం జరుగుతుంది కదా, 57 కులాలకు అన్యాయం జరుగుతుంది కదా, మీరు ఉండాలి చెప్పాలి కదా. కానీ మీరే మాట్లాడుకుంటారు. ఒక్కసారి మీటింగ్ పెట్టండి, ఉపకులం పిలిచేసి నువ్వు పెట్టవు. ఈ మధ్యలో మేము ఈ 2-3 రోజుల్లో కృష్ణాన్ని కలుస్తున్నాం. మేము 57 కులాలం పోయి కృష్ణాన్ని కలిసి ఒక లెటర్ ఇద్దాం అనుకుంటాం ఆయనకు. అంటే ఇప్పటి వరకు కలవలేదు. ఎస్సీ రిజర్వేషన్లో 8% వాటా ఉపకులాల తగ్గాలని ఇప్పటి వరకు మీరు ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదా? వెళ్ళినాము, మాట్లాడినాము. ఏమన్నారు ఆయన? అయితే ఒకసారి రండి మాట్లాడదామని చెప్పిండు. ఈ మధ్యలో 2-3 రోజుల్లో ఒక లెటర్ తయారు ఇస్తున్నాం. అన్నగారికి కూడా లెటర్ ఇస్తాము, చెప్తాం మేము. అన్న మీ ఎప్పుడైతే ముందు ఎట్లుండో మా ఎంబడి ఎట్లయితే మా గురించి మాట్లాడినో ఇప్పుడు మాట్లాడమంటాము. లేకుంటే ఆయన చేయనంటే దానికి ఏం చేస్తాము? మా తోవ మాకుంటుంది, మా పంద మాకుంటుంది, మేము చేయాలో అది చేస్తాము. మేము ఏదేమైనా మా వరికన్న కావాలి, వరికన్నలో 8% మాకు ఇవ్వాలి. 8% ఇవ్వాలంటే ఈ యొక్క జనాభా లెక్కలు కాదు, జనాభా లెక్కలు కాకుండా ఏ కులం వెనుకబడి దాన్ని బట్టి మాట్లాడాలి, ఇవ్వాలి. కాకుండా మా జనాభా మేము ఉంటామంటే ఇక ఉన్నోడు దోసుకొని తింటుంటే లేనికి ఏం కావాలి? అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగకు మీరు అల్టిమేటం ఇస్తున్నారా? అంతే కదా. మరి ఇప్పుడు మాకు న్యాయం జరగకపోతే అల్టిమేటం ఇస్తాం కదా. ఇప్పుడు నువ్వంటే ప్రేమ మాకు కాదనము, నువ్వు ఎట్టి ఏ విధంగా మాకు అది లేదు. నువ్వంటే ఇష్టమే న్యాయమే మా గురించి కొట్లాడినావు, ఈరోజు కులాలని చెప్పుకుంటావు, నువ్వే కాదనము. కానీ అసలు తినే దగ్గరికి వచ్చినప్పుడు మా బుక్క గుంజుకుంటాం ఊకోం కదా. మా అన్నం మా కంచం గుంజుకొని పక్క పడేసి ఊకోం కదా. మా కంచం కావాలి, మా కంచంలో అన్నం కూడా కావాలి మాకు. మీకు ఉట్టి కంచం పెడతాం ముంగట, అన్నం తీసేస్తా అంటే అర్థమైంది. ఇప్పుడు కృష్ణ అదే చేస్తుంది కదా. ఇప్పుడు చేసేది అది, కంచం పెడుతుండు కానీ అన్నం తీసేస్తున్నాడు. అంటే ఏమన్నట్టు అది కావద్దని అడుగుతుంది మీ ద్వారా. ఇప్పుడు చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు? అటు మందకృష్ణ మాదిగ కావచ్చు, ఎమ్మెల్యే వెంకటస్వామికి కావచ్చు, ఏం చెప్పాలి? కృష్ణన్న గారు ఒకటి చెప్తూ, నేను ఆనాడు ఎట్లయితే కృష్ణన్న మీరు ఉన్నారో మా ఎంబడి, ఈనాడు కూడా ఈ కళ్ళు లేని కబ్బోదులకు, మాకు చదువు లేని విద్య లేని మేము ఈరోజు కూడా మీకు తెలుసు, మీరు వస్తూ పోతుంటే అక్కడక్కడ గుడిసెలు మావే ఉంటాయి. ఇప్పుడు రోడ్ల మీద అడుక్కున్న కొన్ని జాతులు మావే, అవి కూడా ఆ జాతులకు న్యాయం జరగాలంటే మాకు 8% ఇస్తాడుగా మీరు కొట్లాడాలి మందకృష్ణ గారు. లేకుంటే మీకు ఎందుకంటే ఆనాడు ఎట్లన్నా నువ్వు మాదిగా మా ఉపకులాల కొట్లాడి వచ్చినప్పుడు మీ ఎంబడి ఉపకులాలు కొట్లాడుతున్నావు కదా. ఇప్పుడు మాదిగతో కొట్లాడుతున్నావు, ఒక ఉపకుల గురించి కొట్లాడని అడుగుతుంది మీ ద్వారా. కొట్లాడంటే మాకు న్యాయం చేయండి, ఎప్పుడు నీ చేయి వదిలము. అలాగే మన వెంకటస్వామి అన్న గారికి వివేకానంద గారు చెప్తున్నా, వెంకటస్వామి అన్న గారు మీరు పెద్దలు, చదువుకున్న వాళ్ళు, అన్ని రకాలుగా అనుభవం ఉన్నవాళ్ళు, విఘ్నులు. మీరు ఉపకులాల గురించి పట్టించుకొని చెప్తున్నాం మేము. ఇప్పుడు మీరే కొట్టాడు కాదు, ఉపకులాల గురించి న్యాయం చేయండి. వాస్తవం ప్రభుత్వాలు చేయాలన్నా మేము ఏమంటాం, మీరు మా రిక్వెస్ట్, మా పెద్ద అన్నలు కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఉపకుల అన్యాయం జరిగినది పిలవండి, మాట్లాడండి, మాకు న్యాయం చేయండి. న్యాయం చేస్తే మేము ఎంబడి ఉంటాం కదా. మేము తమ్ముళ్ళం, మీరు పెద్దోడు రెండోడు, మీరు చిన్నోళ్ళం కదా. చిన్నోకు తెలిసో తెలియకో కింద పడుతుంటే వాళ్ళు చేయబడుకొని లేపాలి తప్ప ఇంకా కింద నూకేయొద్దని చెప్పి నేను వెంకటస్వామి వివేకానంద గారు తెలియజేస్తాం మీ ద్వారా. కానీ ఈ మధ్య కాలంలో మందకృష్ణ మాదిగ మాలల్ని మనువాదులు అంటూ కూడా పేర్కొన్నారు. దీనిపైన ఏమంటారు మీరు? మనువాదులు అంటే మేడం వాస్తవం చెప్పాలంటే ఈరోజు కూడా డెవలప్ లేని కులాలు.
అంటే అంటే ఒక మెట్టుకాడు పోతే మెట్టుకాడు కిందకు లేని కిందికి దగ్గర అంటే ఆ మెట్టుకాడు పోని కులాలు కూడా ఈరోజు డెవలప్ కాలేవు. ఇప్పుడు ఎందుకు మనవాదులు అన్నారా ఇంకేమన్నారంటే వాస్తవానికి ఈ డెవలప్ అయిన కులాలు డెవలప్ ఎట్లుంటుందో చూడని కులాలు మావి. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఒక కులము మీది ఇప్పుడు తిండి బాగా ఆకలి అయినప్పుడు కారం మెతుకులు కూడా వాళ్ళు బిర్యానీలో కనిపిస్తుంది. అలాంటిది వాళ్ళు ఆల్రెడీ తిని ఉన్నారు. ఇప్పుడు మనవాదులు అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము చెడోళ్ళము చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడినా సమయము సందర్భం వస్తుంది. ఆ సమయం సందర్భం బట్టి మీరు చేస్తున్నారు కాబట్టి అన్నాడు ఆయన. ఇప్పుడు మీరు చేస్తున్నారు కాబట్టి అన్నాడు. అనే పరిస్థితి ఏమొచ్చింది? 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు అన్నాడా మిమ్మల్ని? 30 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా మీటింగ్ పెట్టిరా మీరు? మాలలు ఎప్పుడైనా మీటింగ్ పెట్టిరా? వాస్తవానికి మాలలు అంటే మంచి చదువులో జ్ఞానంలో మాదిల కంటే మంచి అనుభవం మంచి శక్తి ఉన్న వ్యక్తులు వాళ్ళు. కాదనం దాంట్లో బాగా తెలిపర్లు అంటే మాకంటే ఒక 100 సంవత్సరాల నుంచి చదువులో విద్యలో ముందున్నారు వాళ్ళు. వాళ్ళు బాగా మాకు ఎట్లా అనుభవం ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఇంకా అన్యాయంగా మాట్లాడితే సూచనలు గట్లుంటుంది, కడుపులో మండుతుంది కదా అనడానికి. ఒక మాట వేరులు అంటున్నామంటే దీని వల్ల చెడు జరుగుతున్నప్పుడు ఆ మాట వస్తుంది, లేకపోతే రాదు కదా. అది నేను అనుకుంటున్నా. అంటే ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అప్పుడు ఏ విధంగా వెళ్ళబోతున్నా, అప్పుడు మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? మాకు న్యాయం జరిగితే మాకు ఇంకొకటి చెప్తున్నా మీకు. మాకు రేవంత్ రెడ్డి గారు చాలా బాధాకరం అంటే ఆయన ఎంపీ ఎలక్షన్లు అయినప్పుడు కాకముందు ఇక మన చేవెల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తా అని చెప్పిండు. ఎంత అన్యాయం అంటే ఎంత ఘోరం ఉంటుందంటే ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్సు, మాదిలకు ప్రత్యేక ఫైనాన్సు, మాలలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్. కానీ ఇప్పుడేమైంది తెలుసా? మాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తున్నాయి. మాది ఉపకులకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అంట. నీ మాట ఏమైంది అడుగుతున్నాం. నువ్వు ఆ రోజు ఉపకులకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ చేస్తుంటే మేము ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర పోయి మా ఉపకుల 50 కులాలు తిరిగి గెలిపించినాం మేము. ఇక్కడ ఎంపీ ఎలక్షన్లో కూడా 57 కులాలు తిరిగి మేము గెలిపించినాం. కానీ ఇప్పుడు మనం ఎందుకు మర్చిపోతుండో మన రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా. అంటే 2 కులాలు అంటే వాళ్ళు అంటే ఆలోచన ఎట్టుందంటే ఎంత ఉన్నోనికి దోషి పెడుతున్నారు మేడం. వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నోళ్ళకు దోషి పెడుతున్నాడు. లేని కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ నీ నోరుతోనే అన్నావు కదా నువ్వు. నీ నోరుతో అన్నావు, నువ్వు ఎందుకు ఇస్తావు అంటున్నా. ఒక మాదిగకి ఇస్తావు, మాలకు ఇస్తావు, ఉపకులాలకు ఇస్తాను ఎందుకు ఇవ్వవు అంటే ఎక్కడ న్యాయం ఉంది? అంటే ఎవడు కొడితే ఎవడు తిరితే వాళ్ళకి ఇస్తావా? మాకెందుకు ఇవ్వవు అంటే మా నోరు లేని వాళ్ళము అని చెప్పి మమ్మల్ని వచ్చుతున్నారా మీరు? అదే కదా కనిపిస్తుంది మాకు. నువ్వు ఇంకోటి అలా పెద్ద కొన్ని జీవో పాస్ చేసేది ఏం లేదు. కాదు వాళ్ళకి ఒక 1000 కోట్లు ఇచ్చారు అనుకోండి, ఆ 1000 కోట్లు 500 కోట్లు మాకు ఇవ్వండి, దాంట్లో తీయొచ్చు కదా. దానికి సపరేట్ చేయకుండా మళ్ళీ దాంట్లో మాకు పోటీ పెడితే మాది వాళ్ళతోటి మాకు సరి లేదని చెప్పే వాళ్ళతో వ్యతిరేకించి బయటకు వస్తున్నాం మేము. ఇప్పుడు మాదిగతోటి ఉపకులాల ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే వాళ్ళతో వెళ్ళి తట్టుకుంటాము. ఇప్పుడు కార్పొరేషన్ లోన్లు ఇచ్చినా మాదిగలకు కొట్టుకుపోతారు. ఇప్పుడు మందకృష్ణ ఏం చేసిండు? మారలతో మాకు అన్ని కొట్టుకుపోతుండని చెప్పేసి ఆయన వరికన్న గురించి కొట్లాడి ఈ లొల్లి పెడుతున్నాడు. ఇప్పుడు రేపు ఉపకులాలు మాదిగ కార్పొరేషన్ పెడితే మాదిగలు మీకు గుంజుకొని తింటారు కదా, మాకు 7 లోన్ ఇస్తారు. అదే కనబడుతుంది కదా. కొంతమంది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉండాలి కదా, అది కూడా కనబడుతుంది ఆయన దగ్గర. సో ఇప్పుడు ఈ 1 మ్యాన్ కమిషన్ చూస్తుంటే కాలయాపన అనిపిస్తుందా? ఎప్పుడు అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? చివరిగా చెప్పండి. కాలయాపన కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చెయ్యాలి అనుకుంటే ఆయన పెద్ద పని కాదు, జీవో చేయవలన ఇంకేం చేయాలి అంటే ఆ లెవెల్ వాళ్ళు తెలుసు అది ఏం చేయాలనేది. అంటే ఇది ఏమంటే ఆనాడు కూడా ఉషా మేరా కమిషన్ చేసి కాలయాపన చేసింది. రామచంద్రరాజు కమిషన్స్కి వచ్చి కూడా కాలయాపన చేసి ఇది కూడా చేస్తారేమో మరి. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ రాజ్యం వాళ్ళ చేతులు ఉన్నప్పటి ఆ రాజ్యంలో ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. అటు చేయొచ్చు, ఇటు చేయొచ్చు. మేము ఏమన్నామంటే ఈసారి గారి వరికన్నా చేయకపోతే ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వాళ్ళు మామూలుగా కాదు ఇచ్చింది. 7 మంది జడ్జీలు ఇచ్చారు. 7 మంది జడ్జి ఇచ్చిన తర్వాత నువ్వు చేయకపోతే మరి దాన్ని కూడా చాలామంది కోర్టు వాళ్ళనా ఇంకేం చేయాలన్నా దాని కథలు దానికి ఉంటాయి. ఆ విధంగా చేసే పరిస్థితి ముందుకు వస్తుంది. మేము చేస్తాం నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డి గారు 100% చేస్తాడు అనుకుంటున్నాం. చేస్తాడు కూడా, తప్పనిసరి చేస్తాడు. అది మా ఆలోచన మేడం. అంటే మీరు వ్యతిరేకంగా పోరాడతారా ఇప్పుడు? చేయకపోతే పోరాడతాం మేము. చెయ్యకపోతే 100% పోరాడతాము. మా వరిక చెయ్యాలి తప్పనిసరిగా. చేయకుంటే వాళ్ళు రోడ్డు మీదకి వస్తాం కదా. ఇంట్లోకి వాళ్ళు ఉన్న దగ్గర బయటకు రానియము, ఇంట్లోకి రానియము. బయట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మినిస్టర్ బయటకు రానియము. ఎప్పుడైతే మీరే కదా ఇప్పుడు చేవెళ్ళ మీటింగ్లో లక్షల మంది ముంగట వరిక చేస్తాం మీరు చెప్పినంత మీరేం చేయరు అంటే మీరు మాలకు భయపడతారా? అంటే మీరు చేయలేదంటే మాలకు భయపడుతున్నట్టు.
చేస్తే న్యాయమైన కోరిక అంటే 59 కులాల్లో 58 కులాలు అడుగుతున్నాయి. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు మేడం, ఈ మధ్య మీకు మాల ఉపకులాలు ఎవరు అడుగుతలేరు అన్నారు. మనం ఎవరు వింటుంటే మాల ఉపకులం ఏది? పంబల మాల ఉపకులము, ఒలేదాసరి మాల ఉపకులము, నేతకాని మాల ఉపకులము, మాంగు మాల ఉపకులము, ఇలాంటి కులాలు మీ మాయమడి ఉన్నాయి కదా. మీ కులం యొక్క చూయించు. మీరు ఎప్పుడైనా మీరు మీటింగ్ పెట్టారు కదా, లక్షల మందితో మీటింగ్ పెట్టారు, ఎప్పుడో ఉపకులం తీసుకొచ్చి చెప్పించి రాడా మీరు? మేము అడుగుతలేమని అన్ని కులాలు అడుగుతున్నాయి కదా. ఈ మాలకు సంబంధం కింద కులాలే కదా. వాళ్ళంటే వాళ్ళు మాలో కదా అంటే వాళ్ళు ఎట్లా అంటే మేమేమంటే మీ దగ్గర అసలేం లేరు. మీరు ఒక్కొక్క కులం తప్ప రెండో కులం లేదు. మాటలు వద్దు. 57 కులాలు మాలలున్న పంబల మాలలున్న అది ఒలేదాసరి మాలలున్న నేతకాని మాలలున్న చాలా కులాలు అడుగుతున్నాయి కదా. మాలలున్న మాస్టర్ని అడుగుతుంది కదా వరికం చేయని చెప్పి. మీరు మంచిగా ఉంటే మీరు పిలిపించి చెప్పిన వాళ్ళ కోసం మాదిగా కింద ఉన్న కులాలు కాదు, మీ మాలలో ఉన్న కులాలను ఎప్పుడైనా పిలిపించి మీరు కూర్చోబెట్టి అడగలేదు. వాళ్ళు మొక్కలు తెలియదు మీకు. మాలలో ఉపకులాలు మొక్కలు తెలియదు మీకు. ఈరోజు మాల ఉపకులాలు అడుగుతున్నారు మీరు. ఇదెక్కడి అంటే నోటికి ఏదో మాట్లాడమేనా? ఇప్పుడు వాస్తవం తిరగండి, కిందికి రండి. అది నిజంగా ఏ కులాలు ఏమున్నాయి, ఏ కులాలు అడుగుతలేవు అడగాలి. కానీ ఏం లేకుండా ఎవరు అడుగుతలేరు మేమే అడుగుతాం, నాకు నవ్వొస్తున్నారు చెప్తూ ఉంటే. అయితే ఇంకోటి మేడం, దయచేసి ఇప్పుడు కృష్ణన్న గారు మీటింగ్ పెడుతున్నారు. అక్కడ ఉద్యమ నాయకురాలు విమలక పోయింది, విఠలన్న గారు వేరు. మేము ఏమన్నామంటే వాళ్ళకంటే వెనుకబడ్డ కులాలు మాకు సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు మాదిగా సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇప్పుడు ఈ యొక్క 57 కులాలకు మాదిగ కంటే చాలా పాత్ర కులాలకు అక్కడ విమలక పోతుంది, సపోర్ట్ ఇస్తుంది. మరి ఇక్కడ విఠలన్న పోతారు, ఇంకా చాలామంది పోతారు. మీరు పోయింది తప్పు అంటేను, పోయినప్పుడు మీరు ఉపకులం నుంచి ఎందుకు మాట్లాడేది అడుగుతుంది వాళ్ళని. మీ ద్వారా విఠలన్నని విమలక్కని ఇంకా చాలామంది మేధావులు వేరు కదా, బీసీ నాయకులు వేరు కదా. మీరు పోయినప్పుడు అరే మీరే మాలే కాదు కదా, 57 కులాలు ఉన్నాయి కదా, అందులో బుడగజంగం ఉంది కదా, అక్కడ మాస్టి ఉంది కదా, బైండ్ల ఉంది కదా, గోసంగి ఉంది కదా, వీడన్నీ ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడరు మీరు అంటే? ఎవరిదికి పోతే అంటే మీరు విప్లవం నుంచి వచ్చిన వాళ్ళు మీరు అట్లా పోయి ఒక్క సైడ్ మాట్లాడొద్దు. మీరు మంచి గురించే వేరు, కానీ 57 కులాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్పి ఇక్కడ విమలక గారిని, ఇక్కడ విఠల్ గారిని, ఇంకా చాలామంది మేధావులు అడుగుతున్నారు మీ ద్వారా. షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాల్లో ముఖ్యంగా 2 మాత్రమే మనకు వినిపిస్తాయి. అది మాలలు, మాదిగలు. వాళ్ళు మాత్రమే ఇప్పటి వరకు రిజర్వేషన్స్ కావచ్చు అన్నీ వాళ్ళే పొందుతున్నారు. వాళ్ళు మాత్రమే ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారు. కానీ ఈ ఎస్సీ రిజర్వేషన్లో కూడా వాళ్ళు మాత్రమే లబ్ధి పొందాలని చూస్తున్నారు. కింద ఉన్నటువంటి ఉపకులాలు దాదాపు 57 కులాలు ఉన్నాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. జనాభా ప్రాతిపదికన ఈ ఎస్సీ రిజర్వేషన్ అని ముందుకెళ్తే మేము ఖచ్చితంగా నష్టపోతాం. మాకు ఎస్సీ రిజర్వేషన్లో ఖచ్చితంగా 8% వాటా దక్కాలి. దీనిపైన మందకృష్ణ మాదిగతో ముందు మాట్లాడుతూ ఆయన కనుక దీనికి ఒప్పుకోకుంటే దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, దీనిపైన ఎంతకైనా మేము పోరాడతాం. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ రావడం ఒక్కెత్తే అయితే ఇప్పుడు దీన్ని అమలు పరచడంలో మాకు ఇప్పుడు చాలా వరకు ఎక్కడ కూడా ఏ రాజకీయాల్లో కాదు, మేము ఎక్కడ కూడా లేము. ఇప్పుడు ఖచ్చితంగా మాకు 8% వాటా అనేది ఖచ్చితంగా ఉపకులాల దక్కాలంటూ కూడా ఒకవైపు ఉపకులాల రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం అంత పాటు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.